దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. సంఖ్యాకాండం 35వ అధ్యాయం 34వ వచనాన్ని చదువుకుందాం. సంఖ్యాకాండం మీరు నివసించు దేశమును అపవిత్రపరచకూడదు. అందులో నేను మీ మధ్యలో నివసించుచున్నాను. నిజంగా యెహోవాను నేను ఇశ్రాయేలు మధ్య నివసించుచున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. యెహోవా మా తండ్రి, పరిశుద్ధుడైన తండ్రి యేసయ్య, మీ పాదాలకు వందనాలు. మీ సన్నిధి కూడి వచ్చాం ప్రభువా, మీరు మాతో మాట్లాడమని వేడుకొంచున్నాం తండ్రి. నీ వాక్యంలో ఉన్నటువంటి సత్యములను మేము గ్రహించలాగున ప్రభువా తండ్రి, మా హృదయాలను తెరవజేయమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. సంఖ్యాకాండము 35వ అధ్యాయం 34వ వచనాన్ని మనం చదువుకున్నాం. ప్రభు చెప్తున్నాడు, ఆయన ఇశ్రాయేలు ప్రజల మధ్య నివసిస్తూ ఉన్నాడంట. దేవుడు తన ప్రజల మధ్య నివసిస్తూ ఉన్నాడు అంటున్నాడు. అసలు దేవుడు ఎక్కడుండాలి? దేవుడు ఉంటే ఆకాశంలో ఉండాలి, లేదా ఏదైనా గుడి ఉంటే ఆ గుడిలో ఉండాలి కదా. కానీ దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుంది? ఆయన హస్తకృత ఆలయములలో నివసించడు అని ఉంటుంది. మనము మన దేవుడైనటువంటి ప్రభువు గురించి, ఆయన లక్షణాల గురించి కొన్ని తెలుసుకోవాలి. మనమందరం దేవుని యొద్దకు ఎందుకు వస్తాము? దేవుడికి ప్రార్థన చేయాలి, దేవుడికి మన మనసులో ఉన్నవన్నీ చెప్పుకోవాలి, దేవుడు ఆలకిస్తాడు, మనకు అవసరమైనవన్నీ ఇస్తాడు. ఇది జనరల్ కాన్సెప్ట్, అంతే కదా. కానీ మన ప్రభు అయినటువంటి దేవుడు అలాగూ కాదు, అలా ఉండడు. ఆయన ఏమనుకుంటాడో తెలుసా? నేను వారి మధ్యలో ఉండాలని అనుకుంటాడు. అంటే ఎక్కడుంటాడు? మనం ఉంటే మన మధ్యలో సంచరించాలని అనుకుంటాడు, మన మధ్య నివసించాలని అనుకుంటాడు. ఇశ్రాయేలు ప్రజలతో ఆ రోజు ప్రభువు చెప్తున్నటువంటి మాట మనం చూస్తున్నాం. ఏం చెప్తున్నాడు? మీ దేశాన్ని మీరు అపవిత్రపరచుకోకండి అంటే తను వేరే సందర్భంలో చెప్తున్నాడు. నరహత్య చెయ్యవద్దు, నరహత్య చేస్తే ఆ రక్తం అనేది దేశంలో ఒలికించబడితే దేశం అపవిత్రపరచబడుతుంది కనుక అది నాకు అయిష్టంగా ఉండదు. నేను మీ మధ్య నివసించేవాడిని, నేను దేవుడినై ఉన్నాను, నేను మీ మధ్య నివసించేవాడిని, మీతో ఉండేవాడిని. నేనేదో ఏ కొండ మీద ఉండేవాడినో కాదు, ఏ గుడిలోనూ బంధించబడే వ్యక్తిని కాదు, ఆకాశమందు స్థిరంగా ఉండేవాడిని కాను, నేను మీ మధ్య నివసించేవాడిని అంటున్నాడు మన ప్రభు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన దేవుడు ఎలాంటి వాడు? ఎక్కడో ఉండాలనుకోడు, మన మధ్యలో ఉండాలనుకుంటాడు, మనతో ఉండాలనుకుంటాడు, మనతో సంచరించాలి అనుకుంటాడంట. ఒకసారి ఈ విషయాన్ని ఆలోచించండి. దేవుడు అనేవాడు ఏమిటి, మనుషులం అనేవారు ఏమిటి? ఆయన మనతో ఉండాలనుకోవడం ఏమిటి? ఇది దేవుని యొక్క ప్రత్యేకమైనటువంటి లక్షణం. మనం ఆరాధిస్తున్నటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు మనతో ఉండాలి, మన మధ్య ఉండాలని అనుకుంటాడు. చూద్దాము. మత్తయి సువార్త 18వ అధ్యాయం
మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనాన్ని చూద్దాం. ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడియుందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇద్దరు ముగ్గురు కలిసి ప్రభు యొక్క ప్రార్థన చేయడానికి ఎక్కడైతే వారు ప్రభు యొక్క నామమున కూడి ఉంటారో వారి మధ్యలో ఉంటాడంట. మనం చేసే ప్రార్థన పరలోకానికి వెళ్ళాలి, దేవుడి దగ్గరికి వెళ్ళాలి అని అనుకుంటాం కదా. మరి ఆయన ఏమనుకుంటాడు? ప్రార్థన ఎలాగ మొదలు పెట్టారో లేదో వారి మధ్యలోనికి వచ్చేస్తాడు. ఈ భిన్నమైనటువంటి లక్షణాన్ని మనం అర్థం చేసుకోవాలి. దేవుడు అంటే ఉన్న అంతకుముందు మనకుండే అభిప్రాయాన్ని మనం సరిగ్గా గమనించగలగాలి. సాధారణంగా దేవుడు అనగా ఎక్కడో ఆకాశంలో ఉంటాడు అంతేనా? పైనున్న ఆకాశంలో ఉంటాడు, ఆయన మనకు కనిపించడు, మనమే ఆయన దగ్గరికి వెళ్ళాలి అనే భావనలో ఉంటాం కదా. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనము ఆరాధిస్తున్నటువంటి సజీవుడైనటువంటి దేవుడు ఎలాంటి వాడంటే మనలను ప్రేమించేవాడు. నిజానికి మనము ఆయనతో ఉండాలన్న కోరిక కన్నా ఆయనకు మనతో ఉండాలనే కోరిక ఎక్కువ. అందుకే యేసునామములో ఇద్దరు కూడి మైక్ సెట్ ఆన్ చేసారో లేదో వారి మధ్యలోనికి వచ్చేస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అసలు మన దేవుడు ఎలాంటి వాడు? మొదటి తిమోతి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనాన్ని చూసుకుందాం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా. మన దేవుడు ఎక్కడుంటాడు? సమీపించరాని తేజస్సులో నివసించేవాడు మన దేవుడు అని పేరు. ఆకాశ మహాకాశములలో ఆయన ఒక తేజస్సులో ఉంటాడు. ఆ తేజస్సు ఎలాంటిదంటే ఎవరు కూడా ఆ తేజస్సును సమీపించలేరు. ఒకసారి ఊహించుకోండి. ఆయన మన దేవుడైనటువంటి ప్రభువు, మన దేవుడైనటువంటి యెహోవా, ఆయన సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. ఆ సింహాసనం ఎక్కడుందంటే సమీపించరాని తేజస్సులో ఉంటుంది. ఆ తేజస్సు, ఆ వెలుగు ఎటువంటిదంటే ఎవరు కూడా ఆయన సమీపానికి వెళ్ళలేరంట. దేవదూతలు కూడా ఆయన సమీపానికి వెళ్ళడం అతి కష్టమైనటువంటి విషయం. ఒక దైవజనుడు ఈ విషయాన్ని గురించి వివరిస్తూ ఉన్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయినటువంటి దేవుని కుమారుడు, మన ప్రభువును మన దేవుడైన యేసుక్రీస్తు మాత్రమే ఆ సమీపించరాని ఎవరూ వెళ్ళలేని తేజస్సులోనికి వెళ్తూ ఉండేవాడు, వస్తూ ఉంటాడంట. వచ్చి మళ్ళా దేవదూతలతో కలిసి ఉంటాడంట. అందరూ చూస్తున్నారంట, ఈయనొక్కడ మాత్రమే సమీపించరాని మేమెవరూ వెళ్ళలేనటువంటి తేజస్సులోనికి వెళ్తున్నాడు, వస్తున్నాడు అనుకుంటున్నారు. ఎటువంటి దేవుడు మన దేవుడు? సొలొమోను మందిరము కట్టినప్పుడు
దేవుని మందిరము దేవుని యొక్క మహిమతో నిండబడిన సందర్భాన్ని మనం చూస్తాం. ఆ మందిరములో ఉన్నటువంటి తేజస్సు వలన ఎవ్వరు కూడా లోపలికి వెళ్ళలేకపోయారు. గుర్తుందా? దాన్ని దేవుని యొక్క మహిమగా మనం గుర్తిస్తాం. ఆ తేజస్సులోనికి మనుషులు ఎవ్వరు కూడా, యాజకులు కానీ ఎవరు కూడా వెళ్ళలేని పరిస్థితి మనము భూమి మీద చూసాం. ఎక్కడ? దేవుని మందిరము సొలొమోను కట్టాడు. ఆ మందిరములో ఎవ్వరూ వెళ్ళలేకపోయారంట. చూడండి, అది ఒక మాదిరి, ఒక ఎగ్జాంపుల్, ఒక చిన్న ఉదాహరణ లాంటిది. భూమి మీద ఒక మనుషుడు కట్టినటువంటి దేవాలయములోనికి మనుషులు ఎవ్వరూ కూడా ప్రవేశించలేని పరిస్థితి ఏర్పడింది. ఒక దేవుని యొక్క మహిమ అక్కడికి వచ్చినప్పుడు. ఇది చిన్న పార్ట్ మాత్రమే. ఆకాశ మండలంలో మనం చూస్తే ఎవరూ సమీపించరాని తేజస్సులో ఆయన వసించుచున్నాడు అని కూడా దేవునికి మనము ఆయన యొక్క నివాసమును గురించి మనం చూస్తున్నాం కదా. సొలొమోను కట్టినటువంటి మందిరములోనికే మనుషులు ప్రవేశించలేకపోతే అసలు సిసలైనటువంటి తేజస్సు ఆకాశ మండలములో ఉన్నటువంటి దేవుని యొక్క తేజస్సులోనికి మనం వెళ్ళగలమా? ఆయన వసించే స్థలం ఎటువంటిది? ఎవడు సమీపించలేడు, ఎవడు కూడా దగ్గరికి కూడా వెళ్ళలేడు. అది మన దేవుడైన యెహోవా యొక్క గొప్పతనం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఇటువంటి దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్నాడు, మీ దేశాన్ని అపవిత్రపరచుకోవద్దు, నరహత్య చేసి మీరు రక్తాన్ని ఒలికించవద్దు, నేను మీ మధ్య నివసిస్తున్నాను అంటున్నాడు. ఇప్పుడు ఆలోచన చేయండి. సమీపించరాని తేజస్సులో వసించే ఆయన మనుష్యుల మధ్యలో నేను మీ మధ్య నివసిస్తున్నాను అంటున్నాడు. ఇది ఎలా సాధ్యం? రెండు ఎలాగూ సాధ్యం? చూడండి, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయం 16వ వచనాన్ని కూడా చదువుకుందాం. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక మనము జీవముగల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినయుందును, వారు నా ప్రజలయుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినయ్యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనయ్యుందురని సర్వశక్తిగల ప్రభు సెలవిచ్చుచున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు ఇప్పుడు ఏం చెప్తున్నాడు? మీరు ప్రత్యేకముగా ఉండండి, అంతేనా? మీరు ప్రత్యేకంగా ఉండండి. నేను నా రక్తం ఇచ్చి కొనినటువంటి ప్రజలు మీరు. నేను ఎటువంటి దేవుడినంటే నేను మీ మధ్య సంచరిస్తాను, నేను మీ మధ్య నివసిస్తాను. అసలు మన దేవుడి గురించి అవగాహన మనకుందా? ఈ అవగాహన ఉందా? ఈ అవగాహన ఉంటే మనం ప్రవర్తించే తీరు మారిపోతుంది.
దేవుడు మన మధ్య ఉంటాడు, దేవుడు మన మధ్య సంచరిస్తాడు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు తన నామమును కూడుకుంటారో ఆయన వారి మధ్య ఉంటాడు. తన ప్రజల మధ్య ఆయన నివసించాలనుకుంటాడు. ఆయన దేవాలయాల్లో నివసించే దేవుడు కాదు, ఆయన మన మధ్య ఉండాలనుకునే దేవుడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ విషయం మనకు బాగా అర్థం కావాలి. ఈ విషయం అర్థమైతే మనం ఎలాగూ ప్రవర్తిస్తున్నామో జాగ్రత్తగా చూసుకుంటాం. అదేనా కాదా? అసలు దేవుడి గురించినటువంటి అవగాహనే మనకు సరిగ్గా ముందు ఉండాలి. ఆయన మహాకాశాలలో సమీపించరాని తేజస్సులో నివసించే ఏకైక దేవుడయ్యున్నాడు. అదే దేవుడు మరలా వచ్చి మన మధ్య నివసించాలనుకుంటున్నాడు. ఆ దేవుని యొక్క ఈ ప్రత్యేకమైన లక్షణం మన మనస్సులో బాగా నాటాలి. అప్పుడు మన దేవుడు ఎటువంటి వాడో, మనతో ఆయన ఉండడం, ఎందుకు ఆయన ఉండాలనుకుంటాడో మనకు అర్థమవుతుంది. యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనాన్ని. యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును. అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. ఎవరు ఇప్పుడు వస్తారు మన దగ్గరికి? అసలు దేవుడు మన మధ్యలో ఉండాలంటే మనం ఏం చెయ్యాలి? ప్రభు యొక్క వాక్యం ఒకటే చెప్తుంది, మొదట మీరు నన్ను ప్రేమిస్తే చాలు. ఒకడు యేసుక్రీస్తు యొక్క మాటలను పట్టుకొని వాటిని వెంబడిస్తే ఆయనను ప్రేమించిన వాడు అవుతాడు. ఎప్పుడైతే యేసును ప్రేమించడం ఒకరు ప్రారంభిస్తారో, యేసు ప్రభు స్వయంగా చెప్పిన మాట ఏమిటంటే, నా తండ్రి అయినటువంటి దేవుడు కూడా అతన్ని లేదా ఆమెను ప్రేమిస్తాడు. ప్రేమించి ఏం చేస్తారు? వాక్యం చూడండి. ప్రేమించి ఏం చేస్తారు? వాడు నా మాట గైకొనును. అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. ఇప్పుడు ఆలోచన చేయండి. సమీపించరాని తేజస్సులో నివసించే ప్రభువు, ఆ సమీపించరాని తేజస్సులోనికి వెళ్ళగలిగినటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు, వారిద్దరూ అక్కడ నుంచి మన దగ్గరికి వచ్చి నివాసము చేస్తారట. దేవుడికి స్తోత్రం. ఇది ఎంత ఆశ్చర్యమైన విషయం ఆలోచన చేయండి. ఇది ఎంత ఆశ్చర్యమైన విషయం. ఎక్కడైనా మీరు ఎప్పుడైనా విన్నారా? మనము ఇంతకుముందు గడిపినటువంటి భక్తిలో ఎప్పుడైనా ఇటువంటి ఆలోచన మనకి ఉందా? దేవుడు మనుషులతో జీవించాలనుకోవడం యేసుక్రీస్తులోనే కనిపిస్తుంది. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడిలోనే ఆ ప్రత్యేకత ఉంది. దేవుడంటే ఎక్కడో ఉండేవాడు కాదు. ఆయన బిడ్డలుగా, ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా ఉన్నటువంటి తన ప్రజలతో ఉండాలని కోరుకునేవాడు మన ప్రభు అయిన దేవుడు. ఆయన మనతో నివసించాలనుకుంటాడు. ఎప్పుడైతే ఒక వ్యక్తి యేసుక్రీస్తును ప్రేమిస్తాడో జరిగే విషయం ఏమిటంటే, తండ్రి అయినటువంటి దేవుడు, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు, మనలో నివసిస్తున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు, ఈ ముగ్గురు కూడా మనలో ఉంటారు, మనతో పాటు ఉంటారు. దేవుడికి మహిమ. హల్లెలూయా. మన మధ్య మన దేవుడు ఉండడం గొప్ప విషయమా కాదా?
మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎటువంటి వాడో అర్థం చేసుకోవాలి. మనం ఆరాధిస్తున్న దేవుడు సజీవుడు, రక్షకుడు, ప్రాణత్యాగము చేసినవాడు, మనలను ప్రేమించినవాడు, మనలను విడువకుండా మనతో పాటు ఉండాలని, మన ఇంట్లో మనతో పాటు నివసించాలని కోరిక కలిగిన వాడు ఉంటాడు కూడా. ఈ దేవుడు మన మధ్య ఉన్న విషయాన్ని మనము గుర్తించాలి. ఆ దేవుడు మన మధ్యలో ఉంచేటట్లుగా మనం ప్రవర్తన అనేది చేసుకోవాలి. ఈ దేవుడు మన మధ్యలో నుంచి వెళ్ళిపోకుండా జాగ్రత్త పడవలసినటువంటి పని, బాధ్యత, ప్రవర్తన మన మీద ఆధారపడి ఉంటుంది. దేవుని యొక్క వాక్యంలో చూద్దాం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం, సంఖ్యాకాండం 14వ అధ్యాయం 37 నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం. అనగా ఆ దేశమును గూర్చి చెడ్డ సమాచారము చెప్పిన మనుషులు యెహోవా సన్నిధిని తెగుళ్ళు చేత చనిపోయిరి. అయితే ఆ దేశమును సంచరించి చూచిన మనుషులలో నూను కుమారుడగు యెహోషువాయు, యెఫున్న కుమారుడగు కాలేబును బ్రతికిరి. మోషే ఇశ్రాయేలందరితో ఈ మాటలు చెప్పగా ఆ జనులు చాలా దుఃఖించిరి. వారు ఉదయమున లేచి ఆ కొండ మీదకెక్కి, చిత్తమండి మేము పాపము చేసిన వారము, యెహోవా చెప్పిన స్థలమునకు వెళుతము అనిరి. అప్పుడు మోషే, ఇది ఏలా? మీరు యెహోవా మాట మీరుచున్నారేమి? అది కొనసాగదు. యెహోవా మీ మధ్యను లేడు గనుక మీ శత్రువుల ఎదుట హతము చేయబడుదురు. మీరు సాగిపోకుడి. ఏలయనగా అమేలేకీయులు, కనానీయులు మీకంటే ముందుగా అక్కడికి చేరి ఉన్నారు. మీరు ఖడ్గం చేత కూలుదురు. మీరు యెహోవాను అనుసరించుట మానితిరి గనుక ఇక యెహోవా మీకు తోడయుండుడని చెప్పాను. ఇక్కడ ఈ ఇశ్రాయేలు ప్రజల గురించే దేవుడు మరలా మాట్లాడుతూ ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు వారికి వాగ్దానం చేయబడినటువంటి దేశానికి దగ్గరగా వచ్చేశారు. కొంతమంది ఆ దేశంలో ఉన్న ప్రజలు చాలా ఎత్తుగా ఉన్నారు, చాలా బలవంతులుగా ఉన్నారు, మనము వారితో యుద్ధము చేయలేము, వారి చేతిలో మనం చస్తాము, మన పిల్లలు కూడా సంహరించబడతారు, అపహరించబడతారు అని చెడ్డ సమాచారం కొంతమంది సమాజంలోనికి తెచ్చారు. తెచ్చి ప్రజల యొక్క విశ్వాసము కోల్పోయినట్లుగా చేశారు. చేయడంతో ఏం చేశారో తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు ఇంకా సనగడం ప్రారంభించారు. ఎలాగూ సనిగారు? మా పిల్లలు చచ్చిపోతారు, మేము చచ్చిపోతాము, అనవసరంగా ఇక్కడి వరకు వచ్చాము, మమ్మల్ని చంపడానికి ఇక్కడికి తీసుకొచ్చారు, అక్కడెక్కడో చచ్చిపోతే బాగుండు కదా. ఎవరు వీళ్ళు? ఇశ్రాయేలు ప్రజలు. మోషే ఒకవైపు నుంచి చెప్తుంటాడు, యెహోషువ ఒకవైపు నుంచి చెప్తున్నాడు, కాలేబు ఒకవైపు నుంచి చెప్తున్నాడు, అరే సనగవద్దు, భయపడవద్దు, మన దేవుడైన ప్రభువు మన మధ్య సంచరిస్తూ ఉన్నాడు. మన ప్రభు అయిన దేవుడు ఆ దేశాన్ని మనకి ఇవ్వబోతున్నాడు, మన చేతికి వారిని అప్పగించబోతున్నాడని మాట్లాడితే వారెవ్వరూ కూడా ఆ మాటల్ని లక్ష్య పెట్టలేదు. లక్ష్య పెట్టకుండా విపరీతముగా సనగడం అనేది చేశారు. ఎవరి మీద సనిగారు? ఎవరి మీద సనిగారు? దేవుడైనటువంటి ప్రభువు మీదే సనగడం ప్రారంభించారు. అప్పుడు ప్రభు అయిన దేవుడు మోషేతో చెప్తున్నాడు, నా యొక్క అద్భుత క్రియలు వీరు చూశారు,
నేను వారితో పాటు ఉన్నాను. నేను పగలు మేఘస్తంభమై వారి మధ్య ఉన్నాను, రాత్రి అగ్నిస్తంభమై వారి ముందు నడిచాను. అద్భుత క్రియలు చూశారు, సూచక్రియలు చేశారు. ఇంకా ఆ పక్కనే ఉన్న దేశాన్ని ఆక్రమించుకోవడానికి, స్వాధీనపరచుకోవడానికి సిద్ధమవుతున్న సందర్భంలో వీరు నా మీద సనిగారు. నేను వారి మాటలు వినున్నాను. మోషే, ఈ ప్రజలతో ఒక మాట చెప్పు, నేను ఇక వారితో పాటు వెళ్ళను అన్నాడు. ఏమన్నాడు తెలుసా? నేను వారి మధ్య ఇక ఉండను. నేను వారి మధ్య ఇక ఉండను. ఈ 40 రోజులు వారు తిరిగినటువంటి ప్రయాణానికి ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క సంవత్సరం చెప్పున ఈ 40 సంవత్సరాలు ఈ అరణ్యంలోనే తిరుగుతారు. వీళ్ళు ఎర్ర సముద్ర మార్గముగానే తిరుగుతారు. ఎవడైతే 20 సంవత్సరాలు పైబడి వయసు కలిగి ఎవడైతే నా మీద సనిగాడో వారందరూ కూడా అరణ్యంలోనే రాలిపోతారు, చనిపోతారు. వారెవరు వెళ్ళరు. యెహోషువను ధైర్యపరచు. కాలేబు నన్ను పూర్ణ మనస్సుతో అనుసరించాడు, వెంబడించాడు గనక వారిని పంపిస్తాను. 20 సంవత్సరాల కంటే తక్కువ వయసుండి ఏ విషయము తెలియనటువంటి పిల్లలు ఉన్నారే వారిని పంపిస్తానా దేశానికి అనే మాటను మోషేకు దేవుడైనటువంటి ప్రభువు చెప్పాడు. చెప్తూ ఒక్క మాట చెప్పాడు, నేను వారి మధ్య ఉండను అన్నాడు. ఇదంతా ఆశ్చర్యకరమైన విషయం. అసలు సమీపించరాని తేజస్సులో తాను మాత్రమే నివసించే దేవుడు, ఇశ్రాయేలు ప్రజల మధ్య తాను నివసించాలని కోరుకునే దేవుడు, ఎక్కడైతే ఆయన నామమును కూడి ఆయన నామములో ప్రార్థిస్తే వారి మధ్య ఉంటానన్న దేవుడు, మీరు నా ప్రజలు ప్రత్యేకంగా ఉండండి, మీతో ఉంటాను, మీ మధ్య సంచరిస్తానని చెప్పినటువంటి దేవుడు ఇంత కఠినమైనటువంటి నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏమిటి? దేవుడు ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు, మీ మధ్యను నేను ఉండను. మోషే ఆ ప్రజలతో చెప్పు, నేను మీ మధ్య ఉండను అంటే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా అప్పటికప్పుడే మారు మనస్సు, అప్పటికప్పుడే తారు మనస్సు. చిత్తమండి, మేము పొరపాటు చేసామండి, అనవసరంగా సనిగామండి, దయచేసి మమ్మల్ని క్షమించండి, దేవుడు చెప్పినట్లు మేము ఇప్పుడు అక్కడికి వెళ్తామండి అని మోషే దగ్గరికి వచ్చి మాట్లాడతారు. మోషే అంటాడు, మీరెవరు వెళ్ళొద్దు, దయచేసి మీరెవరు వెళ్ళొద్దు, మీ మధ్య మీ దేవుడైనటువంటి ప్రభువు లేడు గనక మీరు వెళ్తే మీ శత్రువుల చేతికి అప్పగించబడతారు, మీరు హతం చేయబడతారు. వద్దు, మీ ప్రభు అయిన దేవుడు మీ మధ్య లేడు, ఎందుకంటే మీరు సనిగారు, ఆయన మాటను మీరు విశ్వసించలేదు, ఆయన ఇచ్చినటువంటి వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోవడం మీ పిల్లలకు అవుతుందేమో కానీ మీకు మాత్రం అవ్వదని చెప్తే వారు వెనక మొండిగా వెళ్తారు. వెళ్తే అక్కడున్న ప్రజల చేత తరమబడి కత్తి చేత చాలామంది హతులైపోతారు. ఆ అరణ్యములో 40 సంవత్సరాలు తిరిగి 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 ఆ అరణ్యములే వారందరూ రాలిపోతారు. అసలు దేవుడు తీసుకున్న నిర్ణయం ఏమిటి? ఏమిటి నిర్ణయం? నేను మీ మధ్యలో ఉండను అనేసాడు. ఉంటాను అని కోరుకున్న దేవుడు, మీ మధ్యలో సంచరిస్తానని సెలవిచ్చినటువంటి దేవుడు ఇప్పుడు సడన్గా మీ మధ్య ఉండను అన్నాడు. ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చెయ్యాలి. ఉంటాను మీ మధ్యలో, నివసిస్తాను మీ మధ్యలో అన్న దేవుడు మీ మధ్యన ఉండను అన్న మాట అన్నాడంటే కారణం ఏమిటి? కారణం ఏమిటి? ముఖ్యమైన కారణం సనుగుడు. ఒకవైపు తింటూనే ఉంటారు, ఇంకోవైపు సనుగుతూనే ఉంటారు.
ఒకసారి తిండి గురించి సనిగారు. మాకు ఐగుప్తు దేశంలో ఉల్లిపాయలు, కీరకాయలు, దోసకాయలు, దానిమ్మ పళ్ళు అన్నీ జ్ఞాపకం వస్తున్నాయి, ఇక్కడ ఏమున్నా ఏమీ లేవని సరిగారు. ఒకసారి నీళ్లు లేవు, ఎడారి దేశంలోనికి పట్టుకుని వచ్చారు, మాకు నీళ్ళు లేకుండా చంపడానికి తీసుకుని వచ్చారని చెప్పి ఇంకొకసారి సనిగారు. ఇంకొకసారి రోజు ఈ మన్నాయేనా, రోజు ఈ మన్నాయేనా, ఎన్ని రోజులు తినాలి ఈ మన్నా, రోజు ఏరుకోవడం, నూరుకోవడం, అట్లేసుకోవడం, ఎన్ని రోజులు చేస్తాము, రోజు మన్నాయేనా, మాంసం కావాలి, మేము మాంసం తినాలనుకుంటున్నాం అని సనిగారు. ఒకసారి మోషే అహరోనుల మీద సనిగారు, మీరేనా నాయకులు, మేము పరిశుద్ధులమే, యెహోవా యొక్క సంఘం మీద, సమాజం మీద మీరు ఎందుకు మిమ్మల్ని హెచ్చించుకుంటున్నారు, మేము కూడా నాయకులమే అని ఇంకొకసారి సనిగారు. ఇంకొకసారి చివరగా వారి దేశంలోనికి మేము వెళ్ళాము, వాళ్ళు ఉన్నత దేహులు, నెఫీలీల జాతికి చెందినవారు, వారు దృష్టికి మిడతల్లా ఉన్నాం, ఇలా నలిపేసి చీమలాగా చింపి బయట పారేస్తారు. అమ్మో మేము చచ్చిపోతాం, ఇందుకేనా మమ్మల్ని ఐగుప్తులో నుంచి దేవుడు తీసుకుని వచ్చాడు అని చెప్పి సరిగారంట. దేవుడు చేస్తున్నటువంటి అద్భుత క్రియలు, సూచక్రియలు ఒక కంటితో చూస్తున్నారు, ఎర్ర సముద్రము పాయలుగా అయిపోతే చూస్తున్నారు, దేవుడికి స్తోత్రం, హల్లెలూయా, స్తుతి, మహిమ అని పాడుతున్నారు. మరలా కాసేపు అయిన తర్వాత ఇక్కడ దోసకాయలు లేవే, మాంసం లేదు, నీరు లేదు, ఎడారి దేశం ఏంటి, ఎందుకు తీసుకొచ్చారు, ఇంతకు దేవుడే తీసుకొచ్చాడా, ఈ మోషే అహరోన్లు ఒకవేళ తీసుకొచ్చారా? ఈ సనుగుడు, దేవుని మీద తిరుగుబాటు చేసి మాటలాడే ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు, వారు ఆ విధంగా మాట్లాడి 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 ఒక ఉన్నతమైనటువంటి మాట్లాడే స్థితికి పోయారు. చివరికి దేవుని మీద సనగడం ఎప్పుడైతే ప్రారంభించారో అప్పుడు దేవుడు చెప్పాడు, నేను మీ మధ్య ఇక ఉండను, నేను మీ మధ్య ఉండను. ఇలా ఎవ్వడు పోడు, ఎవ్వడు పోడు. ఈ 40 సంవత్సరాలు అరణ్యంలో తిరిగి 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 20 సంవత్సరాలు పైబడి వయసున్న ప్రతి ఒక్కడు కూడా ఇక్కడే చనిపోతాడు. వారి పిల్లలు 20 సంవత్సరాల కన్నా తక్కువ వయసున్న వాళ్ళు మాత్రం వెళ్తారు. మోషే నువ్వు కూడా వెళ్ళవు, యెహోషువను రెడీ చేయి, అగో కాలేబు సంతతి వెళ్తారు అని చెప్పేశాడు దేవుడు. అసలు దేవుని యొక్క మనస్సు ఏమిటి? ఉండాలనుకుంటాడు ఆయనే, ఉండకూడదు అనుకుంటున్నాడు ఆయనే. ఎవరము సమీపించలేని తేజస్సులు నివసించువాడు ఆయనే. నేడు ఉండి రేపు మాయమైపోయి ఆవిరి వంటి వారము, గడ్డి పువ్వు వంటి వారమైనటువంటి మన మధ్య కూడా ఉండాలనుకుంటాడు ఆయనే. అసలు దేవుని యొక్క వ్యక్తిత్వం ఏమిటి? మనము ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎలాంటి వాడో మనకు తెలియాలి. ఆయన ఏమనుకుంటాడంటే, నా బిడ్డలు, నా కుమార్తె, నా కుమారుడు నన్ను ప్రేమిస్తున్నాడు, నిజమైన దేవుడనైన నన్ను తెలుసుకున్నాడు, నన్ను ఆరాధిస్తున్నాడు, నేను వెళ్తాను, మేము ఉంటాము అనుకుంటారు. కానీ దేవుణ్ణి బాధపరిచి, దేవుణ్ణి గాయపరిచి, ఆయన కోపాన్ని రేకెత్తించే విధంగా ప్రవర్తిస్తారు ప్రజలు. అప్పుడు ఉంటుంది మనకి, అప్పుడు మూడిందని లెక్క. అది సమయం, అది చూసుకోవాలి మనం. నిజానికి దేవుడు మనలను చూచి ఆనందించే ప్రవర్తన ఉంటే ఆయన మనల్ని విడిచిపెట్టి పోడు. చూద్దాం కీర్తన గ్రంథం 37వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుకుందాం.
ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించునంట. అంటే దేవుడు ఎలాంటి వాడు? మన ప్రవర్తన చూచి ఆనందిస్తూ ఉంటాడు, బాధపడుతూ ఉంటాడు, కోప్పడుతూ ఉంటాడు. ఆనందించి మనతో ఉండాలని అనుకుంటాడు మన ప్రభు అయిన దేవుడు. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? భూమి మీద ఉన్నాం. అసలు మనం దేవుడు మనలను ప్రేమించే విధానం మనకు అర్థమైతే మన ప్రభువుని ఏ మాత్రము బాధ పెట్టడానికి అసలు ఏమి చెయ్యం. మనం ప్రతి క్షణం కూడా మనం చేస్తుంది మన ప్రభువును బాధ పెడుతుందా, నా యందు ప్రభు ఆనందిస్తున్నాడా లేదనే విషయాన్ని మనం గుర్తుపట్టగలుగుతాం. అసలు దేవుడు ఎలాంటి వాడో తెలుసా? చూద్దాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలై యుందురు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. హల్లెలూయా. ఏమర్థమైంది? ఒక రోజు రాబోతుంది తెలుసా? ఏ రోజు అది? సెప్టెంబర్ 1వ తారీఖా, 2వ తారీఖా? ఒక రోజు రాబోతుంది. ఇప్పుడు మనం ఎక్కడున్నాం? ఈ భూమి మీద ఉన్నాం కదా. ఈ భూమి, ఈ ఆకాశము గతించిపోతాయి, ఇక ఉండవు. మన కట్టిన ఇల్లు కూడా ఉండదు, స్థలము ఉండదు, ఏవి ఉండవు. ఆ రోజు రాబోతుంది. అవి గతించిపోతాయి. ఈ భూమి ఇక్కడి నుంచి తొలగించబడుతుంది. ఆకాశములు తొలగించబడిపోయే ఒక దినం ఒకటి రాబోతుంది. అవన్నీ తొలగించబడిన తర్వాత ఒక కొత్త భూమి సృష్టించబడుతుంది. ఇంకో కొత్త భూమి వస్తుంది. ఆ భూమి మీద ఇంకా దేవుడు పరలోకం నుంచి దిగి రాబోతున్నాడు. మనము అతనితో పాటు ఉండాలనుకుంటున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనతో ఉంటాడంట. ఎక్కడ? కొత్త భూమి మీద ఉంటాడు. ఇప్పుడు మనతో పాటు ఉన్నాడా లేదా? మరప్పుడు ఉంటాడు. ఇప్పుడు ఎలాగున్నాడు? ఇప్పుడు ఆత్మస్వరూపిగా మన మధ్య ఉంటున్నాడు. అప్పుడైతే మనం కన్నులారా చూస్తాం. ఇదే ఆయన కోరిక. ఏంటి తెలుసా? మనతో పాటు కాపురం ఉండాలని, మనతో పాటు నివసించాలనే చిరకాల వాంఛ మనకంటే ఆయనకే ఎక్కువ ఉంది. ఎందుకంటే ఆయన మనలను ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టాలి. చదవబడిన వాక్యం చూడండి. 21వ అధ్యాయం 3వ వచనములో ఏమున్నది? దేవుడు దేవుని యొక్క నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారు ఆయన ప్రజల యందురు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండును. హల్లెలూయా. ఏం జరగబోతుంది ఫైనల్ గా? ఇంకా దేవుడే డైరెక్ట్గా మన మధ్యలోనికి వస్తాడు. ఎలా వస్తాడు? ఒక పట్టణం ఉన్నది. ఏం పట్టణం? దాని పేరు నూతన యెరూషలేము అనే ఒక పట్టణం ఉంది. అది పరలోక రాజ్యములో ఉన్నది. అక్కడ ఉన్నటువంటి ఆ పట్టణములో
మనము నివాసం ఉండబోతున్నాం. ఆ పట్టణం ఈ కొత్త భూమి మీదకి రాబోతుంది. చదువుదాం, చూద్దాం. 21వ అధ్యాయంలోనే 22 నుంచి 24 వచనాలు చదువుకుందాం. దానిలో ఏ దేవాలయమును నాకు కనబడలేదు సర్వాధికారి అయిన దేవుడగు ప్రభువును గొర్రెపిల్లయు దానికి దేవాలయమై ఉన్నది ఉన్నారు. ఆ పట్టణంలో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది. గొర్రెపిల్లయే దానికి దీపము. జనములు దాని వెలుగునందు సంచరింతురు. భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకొని వద్దురు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పరలోక పట్టణం ఎక్కడికి వస్తుంది? కొత్త భూమి మీదకి వస్తుంది. ఆ పరలోక పట్టణంలో ఎవరుంటారు? ఎవరెవరుంటారు? మన ప్రభు అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు, మనము అక్కడ ఉంటాం. ఆ పట్టణంలో దేవాలయం ఉండదంట. ఈ పట్టణం పేరేంటి? న్యూ జెరూసలేం. ఎక్కడ ఉంది ఇది? ప్రజెంట్ పరలోకంలో ఉంది. ఆ పట్టణం కిందకు వస్తే ఆ పట్టణంలో మన ప్రభు అయిన దేవుడు, మన రక్షకుడైన యేసుక్రీస్తు కూడా అక్కడే ఉంటారు. మనం అప్పుడు ఎలా చూస్తాం తెలుసా? డైరెక్ట్గా మన ప్రభువును చూస్తాం. డైరెక్ట్గా యేసుక్రీస్తు ప్రభువును చూస్తాం. సమీపించరాని తేజస్సులో ఉన్నాడే, ఇక మనకు సమీపముగా వస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. మన మధ్య ఉంటాడు, మనతో నివసిస్తాడు. ఇప్పుడు ఆత్మస్వరూపిగా నివసిస్తున్నటువంటి దేవుడు, మన మధ్య సంచరిస్తున్నటువంటి దేవుడు అప్పుడు ఎక్కడ ఉంటాడంటే మనతో పాటే, మన మధ్యలోనే ఆయన నివసించడం స్పష్టంగా చూస్తాం. అక్కడ సూర్యుడు అవసరం లేదు, చంద్రుడు అవసరం లేదు. ఎందుకంటే నైట్ ఉండదు, రాత్రి అనేది ఉండదు. మన గొర్రెపిల్ల, మన ప్రభువైన యేసుక్రీస్తే దానికి వెలుగుగా ఉంటాడు. మనం లోపలికి వెళ్తాం, మన ప్రభువైన దేవుడిని చూస్తాం, మన రక్షకుడైన యేసుక్రీస్తుని చూస్తాం, ఆయన మనతో ఉండడం చూస్తాం. ఫైనల్గా ఏం నెరవేరుతుంది? ఆయన మనతో ఉండాలన్న కోరిక ఆయన నెరవేర్చుకుంటాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఇశ్రాయేలు ప్రజలతో చెప్పాడు, నేను మీ మధ్య నివసిస్తున్నానని. అప్పుడు ఎవరికైనా కనిపించుంటాడా? ఎవరికీ కనిపించలేదు. భూమి యొక్క పునాది మొదలు పెట్టినప్పుడు నుంచి చూస్తే మొదటి నుంచి ఆయన మనతో ఉండాలనుకుంటున్నాడు. ఆయన తన ప్రజల మధ్య సంచరించాలనుకుంటున్నాడు. మీరు పవిత్రంగా ఉండండి, ప్రత్యేకంగా ఉండండి, రక్షణ పొందండి, నా యందు ఉచితమైనటువంటి రక్షణను పొందండి, నా ప్రజలై ఉండండి, నేను మీ మధ్య ఉంటాను, మీతో ఉంటాను. ఇప్పుడు మీకు కనిపించును కానీ భవిష్యత్తులో నూతన యెరూషలేము అనే పట్టణము భూమి మీదకి దిగబోతుంది. ఆ పట్టణంలో మనను సృష్టించినటువంటి మన ప్రభు అయిన దేవుడు, మన తండ్రి అయిన దేవుడు మనతో పాటు నివసించే సమయం రాబోతుంది. ఆ సమయం రాబోతుంది. యేసుక్రీస్తు ప్రభువును మనం కన్నులారా చూస్తాం. మన తండ్రి అయిన యెహోవాను మనం కన్నులారా చూస్తాం. మనమందు విశ్వాసం ఉంచి ఆయన రక్తంలో కడగబడి చివరి వరకు నమ్మకంగా ఉంటే ఆ పట్టణములో మనము ప్రవేశించి తండ్రి యొద్దకు వెళ్తాము, ప్రజలతో ఉంటాము, ఆ పట్టణములోనే సంచరిస్తాము. ఇది దేవుడు అనుకున్నటువంటి కోరిక. ఇది దేవుడి కోరిక. మనం దేవుని యొక్క వాక్యాన్ని ఎందుకు ధ్యానిస్తున్నాం? ఈ విషయం తెలుసుకోవడానికి. ఆయన ఉండాలనుకుంటున్నాడు, మనం ఉండాలనుకోవాలి.
ఆయనకు కోపం తెప్పించే పనులు చేయకుండా ఆయన మన యందు ఆనందించే విధముగా ఉండేటట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ఆ పరలోక పట్టణంలో ప్రవేశించాలి అంటే మనం ఇక్కడ విశ్వాసాన్ని కొనసాగిస్తూ దేవుణ్ణి ఆనందపరిచే విధంగా ఉండాలి. ఎందుకంటే మన మధ్య మన దేవుడైనటువంటి ప్రభువు సంచరిస్తున్నాడన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. ఎందుకంటే మనకు పాత పునాదులు ఉండిపోతాయి. పాత పునాదులండి, పాత పునాదులు అంటే ఏమిటో అంటే దేవుడు అనే కాన్సెప్టే మనకి వ్యత్యాసంగా ఉంటుంది. నేను వెళ్తేనే, నేను ఆ గుడికి వెళ్తేనే దేవుడు, ఆకాశంలో ఉంటాడు దేవుడు అనేది మన పాత కాన్సెప్ట్. కానీ బైబిల్ కాన్సెప్ట్ ఏంటి తెలుసా? అది కాదు. దేవుడు నాతో ఉంటాడు, దేవుడు మనతో ఉంటాడు, అది కాన్సెప్ట్. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీరు మాతో ఉండాలనుకుంటున్నారు, మీకు వందనాలయ్యా. పరిశుద్ధుడైన తండ్రి, నూతనమైనటువంటి యెరూషలేము పట్టణమును మా కొరకు నిర్మిస్తున్న దేవా, మీకు వందనాలు ప్రభు. మీరు మాతో ఉండాలన్న కోరిక మీలో బలీయంగా ఉంది ప్రభు. మా జీవితకాలం అంతా ప్రభు మీరు మాతో ఆత్మస్వరూపిగా సంచరిస్తూ మా మధ్య నివసిస్తూ ఉన్నారు దేవా. మా ప్రవర్తన చూసి మేము ఆనందించే బిడ్డలుగా ప్రభు తండ్రి మేము ఉండాలని మేము కోరుకుంటున్నాం ప్రభు. ఈరోజు మేము కోరుకుంటున్నాం ప్రభు, మా కోరికను నెరవేర్చండి. మీరు మాతో సంచరించండి, మీరు మా మధ్యలో ఉండండి. మీరు మా మధ్యలో ఉంటే విజయం ప్రభు. మీరు మా మధ్యలో ఉంటే ప్రభు మాకు ఆశీర్వాదం. మీరు మా మధ్యలో ఉంటే మాకు కావలసినవన్నీ. పరిశుద్ధుడైన తండ్రి, మీరు మా మధ్యలో లేకపోతే మాకు అపజయమే తండ్రి. మీ రాజ్యంలో మేము చేరాలని, నిత్యరాజ్యములో మీరు ప్రభు మాతో నివసించాలని మీరు కోరిక కలిగి ఉన్నారు. నీ వాక్యం ద్వారా మాట్లాడిన ప్రభు మీకు వందనాలు. ఈ వాక్యాన్ని మా హృదయం అనే పలక మీద ముద్రింపజేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.